Hello everyone, welcome back to our channel SSC preparation. So first of all అందరూ ఎలా ఉన్నారు? I hope all are doing well. సో ఇంక ఇది నా స్టడీ వ్లాగ్ అనమాట. నేను CGL 2026కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఐఎమ్ SSC ఆస్పిరెంట్. సో నా స్టడీ వ్లాగ్లో నా డే మొత్తం నా స్టడీ వ్లాగ్లో ఎలా ఉందో ఏంటో మొత్తం నేను షేర్ చేసుకుంటున్నాను. సో మీరు అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత ఫస్ట్ ఆ డేలో ఏం చదవాలనేది టు డూ లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో ఇంకా టు డూ లిస్ట్లో ఏమేమంటే ఫస్ట్ మ్యాథ్స్, సెకండ్ వచ్చేసి రీజనింగ్, థర్డ్ వచ్చేసి స్టాటిక్ జీకే అనమాట. ఇలా మనం ముందుగా ప్లాన్ పెట్టుకుంటే కొంచెం అన్నీ చదువుతాం, మనకి ఒక ఐడియా ఉంటుంది ఏం చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం ఏంటని. సో అందుకే కన్ఫామ్గా టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో టు డూ లిస్ట్ కంప్లీట్ అయిపోయాక స్టడీస్ అనేవి స్టార్ట్ చేశాను. సో ఇంకా మ్యాథ్స్లోకి వచ్చేసి లాస్ట్ ఏజెస్ స్టార్ట్ చేశాను కదా, ఏజెస్లోని కొన్ని మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు కొన్ని మోడల్స్ కొత్తవి వచ్చాయి అనమాట. మీకు చెప్పాను కదా చాప్టర్ అయిపోయినప్పుడు కొన్ని పేపర్స్ లీవ్ చేసుకోండి, ఏమైనా కొత్తగా టాపిక్స్ అంటే కొత్తగా క్వశ్చన్ ఉన్న మోడల్ ఏదైనా చేంజ్ అవుతున్నా మనం అది నోట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని. సో అలా నేను ఏజెస్ చేశాను. ఏజెస్ అయిపోయిన తర్వాత ఇంకా పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశాను. పార్ట్నర్షిప్లోని కొన్ని మోడల్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను చూడండి మొత్తం. సో మీరు కూడా ఇలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ అంత నీట్గా ఉంటే మనకి అంత చక్కగా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు. మన నోట్స్ మనకే అర్థం అవ్వకపోతే ఎందుకు రాసుకొని వేస్ట్ కదా. సో ఇలా ప్రాక్టీస్ చేశాను కొన్ని మోడల్స్ అన్నీ, ఒక 26 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ చేశాను. సో మీరు కూడా చాప్టర్ అయిపోయిన తర్వాత పేజెస్ అనేవి లీవ్ చేసుకోండి. లీవ్ చేసుకోవడం వల్ల చాలా బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా రీజనింగ్ అనమాట. రీజనింగ్లోని ఇంకా డైరెక్షన్స్లోని టైప్ 1 క్వశ్చన్స్ అనమాట. మనకి ఇందులో 7 టైప్స్ ఉంటాయి. అంటే టైప్స్ అంటే క్వశ్చన్ అడిగే విధానం అనమాట, కొంచెం చేంజెస్ ఉంటాయి. అలాగా 7 టైప్స్ ఉంటాయి. ఇంకా టైప్ 1లో ఒక 30 క్వశ్చన్స్ వరకు అలా ప్రాక్టీస్ చేశాను. ఇంకా రీజనింగ్ మన సెకండ్ ఛానల్ అని ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అందులోని ఆ ఛానల్లో ఏంటంటే మన బుక్ లిస్ట్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఏంటి, ఏది బెస్ట్, కోచింగ్ అలాగా అంటే గైడెన్స్ ఇచ్చేదనమాట. అన్నీ అలా రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. సో ఈ ఛానల్లో ఏంటంటే స్టడీ వ్లాగ్స్ అనమాట. ఆ డేలో స్టడీ వ్లాగ్ ఎలా మొత్తం ఏంటనేది ఈ ఛానల్లో ఉంటుంది. సో ఈ ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఆ ఛానల్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అందరికీ. ఐ హోప్ అందరికీ ఈ వీడియోస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తుంది. అంటే ఎవరైతే CGLకి కానీ CHSL కానీ ప్రిపేర్ అవుతున్నాయి, MTSకి కానీ వాళ్ళకైతే వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయిపోయిన తర్వాత జీకేలోని మనకి జీకేలో స్టాటిక్ జీకే అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎంత చదివినా కూడా మనం మర్చిపోతుంటాం. అందుకే సో రిపీటెడ్గా చదువుతూనే ఉండాలి. సో మనకి గుర్తుండాలంటే 1:4:7 రూల్ ఫాలో అవ్వాలని నేను ముందు చెప్పాను ముందు వీడియోస్లో. ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అసలు 1:4:7 రూల్ అంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ రూల్ ప్రకారం చదివితేనే మనకి అన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే మనం ఒక్కసారి చదివితే అన్నీ అందరికీ గుర్తుండదు కదా, కొంతమంది అయితే గుర్తుంటుంది. సో అందుకని 1:4:7 రూల్ అని ఫాలో అవ్వాలి. ఇంకా స్టాటిక్ జీకేలోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇన్ ఇండియా, ఫీమేల్, మేల్ మొత్తం అవన్నీ చదివాను. సో ఇంక ఇది స్టడీ వ్లాగ్. టు డూ లిస్ట్ కంప్లీట్ చేసాం లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. సో కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.